వెల్కమ్ టు G3 మీడియా. హైదరాబాద్ రవీంద్ర భారతిలో అలై బలై ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించారు. కన్వీనర్ మహ్మద్ అబ్దుల్ రషీద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహ్మద్ అబ్దుల్ రషీద్, ఆచార్య టి గౌరీశంకర్ మాట్లాడుతూ అలై బలై అనేది ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. సర్వజన సాహితీ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కవుల ఆత్మీయ అలై సంగీత విభావరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మళ్ళీ వెళ్ళాలి లాస్ట్ కరెక్టే అదే అన్వర్ పాషా గారు సిద్ధంగా ఉండండి. ఎక్కడున్నా కోరుతున్నాం. ఒక్క నిమిషం సత్కారాన్ని వచ్చింది సార్. अब्दुल रशीद एक अपने वाले तुम ले लो वो कहाँ के वाले మొహమ్మద్ అబ్దుల్ రషీద్. నేను రచయిత, అనువాదకుడు, కవి. నేను ఒక సంస్థ స్థాపించాను, సర్వజన సాహితీ సామూహిక సేవా సంస్థ అని. ఆ సంస్థలో 35 మంది ఉన్నారు. ఆ సంస్థతో మేము సాహిత్య సేవ చేస్తున్నాం. మరియు ఆర్థికంగా కూడా వెనుకబడిన వాళ్ళకి, ఆర్థికంగా దెబ్బతిన్న వారికి కూడా మేము ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాం. ఈ సంస్థ ద్వారానే ఇందులో అందరూ ఉన్నారు కాబట్టి పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అలై బలై పురాణం పెట్టి ఒక సందేశాన్ని, అందరం ఒకటే అనే సందేశాన్ని, గంగాజలం తహజీబును నిలబెట్టడానికి, తెలుగు భాషను అభివృద్ధి పరచడానికి మరియు సమాజ సేవ చేయడానికి మేము ఈ సంస్థను స్థాపించాము. మేము ఇక ముందు కూడా దీన్ని స్థాపిస్తాము. ఇక్కడ ఈరోజు చాలా అందరి కవి సమ్మేళనం జరిగింది. నాగేశ్వర శంకరం గారు, గౌరీశంకర్ గారు, పూర్వ రిజిస్ట్రార్ గారు వచ్చారు. కవులు తమ కవితాగానాన్ని వినిపించారు. సర్వజన హితం నా అభిమతం అంశంపై ఇది కొనసాగింది. అందరూ కూడా దీన్ని ఆస్వాదించారు. మేము ఇక ముందు కూడా సమాజం సేవ చేస్తూ, సాహిత్య సేవ చేస్తూ, అందరికీ మేలు కలిగించాలనే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. శుక్రియా, ధన్యవాదాలు. ఈరోజు 80 మంది దాకా హాజరయ్యారు. వారికి షీర్ ఖుర్మా అంటే సేమియా కూడా స్థాపించడం జరిగింది. మెమొంటో, షాల్వా, ఒక పుస్తకం కూడా గిఫ్ట్గా వాళ్ళకి ఇవ్వబడింది. శుక్రియా, ధన్యవాదాలు.